హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటా. ఇదైతే గోవా సిరీస్లో పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఒకసారి నా వీడియోస్ అయితే చెక్ చేయండి. పంజిమ్లో బస్ దిగాక అయితే మేము ట్యాక్సీ మాట్లాడుకొని ఆల్రెడీ మేము కండోలియం బీచ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో రూమ్స్ అయితే బుక్ చేసుకుని ఉండే అనమాట. సో ఇంకా మేము డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయిన ఉండే. ఇక్కడైతే మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసినారు. సో ఇక్కడ మా వాడు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడైతే 2 BHK అనమాట. 2 bedrooms, హాల్ అండ్ కిచెన్ అయితే ఉండే అనమాట. ఫుల్ స్పేషియస్గా ఉండి పిల్లలు ఆడుకోవడానికి. కిచెన్ అయితే ఉంది కానీ మేమైతే అస్సలు యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడ వాష్ ఏరియాలో వాషింగ్ మెషిన్ కూడా ఉండే అనమాట. సో ఇది కూడా మేము యూజ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు అండ్ మైక్రోవేవ్ ఇంకా కెటిల్ కూడా ఇచ్చారనమాట. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి 2 bedroomsకి అయితే బాల్కనీ అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉండే. అండ్ ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది కూడా ఫుల్ స్పేషియస్గా ఉండే. అండ్ చెప్పాను కదా 2 bedroomsకి అయితే బాల్కనీ అయితే ఇచ్చాడనమాట. ఈ 2 BHKకి అయితే మాకు పర్ డే 5K అయితే తీసుకున్నారనమాట. సో మాకు అయితే టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. వాష్రూమ్స్ అయితే 2 washrooms ఇచ్చాడు. ఒకటైతే బెడ్రూమ్లో ఇచ్చాడు, ఇంకొకటైతే హాల్లో అయితే ఇచ్చాడు అనమాట. ఇంకా రాగానే మేమైతే ఫ్రెష్ అయిపోయామన్నమాట. మేము ఫ్రెష్ అయిపోయే లోపు మా వాళ్ళు వెళ్ళి ఇట్లా రెంట్కి స్కూటీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి అయితే సన్సెట్ టైం అయితే అయింది. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉండే. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.